ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ లోకల్ బ్లాగ్స్. మీరు క్యాష్ఫై సూపర్ సెల్ యాప్లో మొబైల్స్ ఎలా చూసుకోవాలి, ఇలా క్యూసీ రిపోర్ట్ చూడాలి అని అడిగారు కదా. అందు గురించే నాకు వాట్సాప్లో అడిగారు. సో అందు గురించే వీడియో చేయడం జరుగుతుంది. ఇది సూపర్ సెల్ అకౌంట్, కాకపోతే వితౌట్ కేవైసీని. మీకు వితౌట్ కేవైసీతో ప్రైజెస్ ఎలా చూసుకోవాలి, క్యూసీ రిపోర్ట్ ఎలా చూసుకోవాలో చెప్తాను మీకు. ఒకవేళ మీకు క్యూసీ రిపోర్ట్ అంతా ఓకే ఉంటే, ప్రైస్ ఓకే ఉంటే నాకు దాని లింక్ పెట్టేస్తే నేను బుక్ చేసి పెడతాను. మీకు అడ్రస్ ఇట్లా అన్నీ వాట్సాప్లో సబ్మిట్ చేస్తే చాలు, నేను మీకు బుక్ చేస్తా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మీరు డి గ్రేడు, ఈ గ్రేడు అలాంటివి బుక్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రేడ్ అంటే రిటర్న్ పోదు మొత్తమే. డి గ్రేడ్ కొంచెం అటు ఇటు పోతుంది నమ్మకం లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. డి మైనస్ ఉంటుంది, డి గ్రేడ్ ఉంటుంది. డి గ్రేడ్, డి మైనస్ గ్రేడ్లో కొన్ని మంచిగా వస్తాయి, మరీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పలేము. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని బాగానే వస్తాయి. సో అది మీరు చూసుకోవాలి. కాకపోతే తెలుగులో ఎవరిది లేదు, ఫస్ట్ వీడియో నాదే, క్యాష్ఫై సూపర్ సెల్ది. సో మీరు చూడండి ఒకసారి, యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయండి, తెలుగులో సూపర్ సెల్ గురించి ఏదైనా వీడియో ఉంటే కింద నాకు మెన్షన్ చేయండి. ఛానల్ నేమ్ చూస్తా. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఛానల్ లేదు, ఫస్ట్ ఛానల్ నాది. అన్నీ హిందీలో ఉన్నాయి. హిందీలో దాదాపు చాలామంది బుక్ చేస్తారు. మరి చూడండి, ఇది నాకు సూపర్ సెల్ అకౌంట్ ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు 3-4 మొబైల్స్ బుక్ చేశా. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను బుక్ చేస్తున్నా మొబైల్స్ అన్నీ. సో చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్లో రిజిస్టర్ కావాలి. రిజిస్టర్కి మీకు బిజినెస్ నేము అని అడుగుతుంది. ఏదో ఒకటి ఇచ్చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ బిజినెస్ నేము అది, ఇది ఉంది, ఇదేంటిది అని మీరు భయపడదు. ఏది ఇచ్చినా నడుస్తుంది, దానిలో ఏం పేరు ఇచ్చినా ఏమున్నా ఏం ప్రాబ్లం లేకుండా అయిపోద్ది. సో మీరు రిజిస్టర్ అయిపోయాక, అంత అయిపోయాక సింగిల్ మొబైల్స్లోకి వచ్చి మొబైల్స్ చూడండి. మీకు ఇలా చూస్తుంది సూపర్ సెల్ యాప్లో, ఇలా చూస్తుంది. నాకు కేవైసీ అకౌంట్ ఉంది కాబట్టి కేవైసీ అకౌంట్లో ప్రైజెస్ చూస్తుంది. మీకు చూపించేది మీకు ఇలా చూస్తుంది. కేవైసీ లేదు కదా, సో అందు గురించి ఇలానే చూస్తుంది. మొత్తం చూడండి ఎలా ఉందో. ఇలా మీకు వస్తుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇది గ్రేడ్స్ చూడండి. ఇప్పుడు 1+70 ఉంది, డి మైనస్ గ్రేడ్. దీని ప్రాబ్లం ఏంది, ఓన్లీ ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్ అంటే ఇది కాపీ స్క్రీన్. ఫింగర్ టచ్ సెన్సర్, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి ఫింగర్ ప్రింట్ పనిచేయదు అంటే ఐపీఎస్ డిస్ప్లేది. బ్యాక్ కెమెరా అండ్ ఫింగర్. సో ఇలా ఉంటుంది. అండ్ బోత్ బ్యాక్ కెమెరా యాక్సెసరీస్ తోటి. సో ఓన్లీ ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్ కదా, ఇలా పెట్టుకోవాలి. ఈ లవ్ సింబల్ మీరు ప్రెస్ చేయాలి. ఎక్కడ అంటే చూపిస్తా, దీన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మొబైల్ పెడతాం, OnePlus Nord. ఇది కూడా అంతే, మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి. దీనికి ప్రాబ్లం ఏంది, బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా డిఫెక్టివ్. సో ఈ 2 కెమెరాలు పనిచేయవని చెప్తున్నాడు. కాకపోతే చెప్పలేం, కొన్ని పనిచేస్తే కొన్ని పనిచేయలేవు. పర్ఫెక్ట్గా చెప్పినట్టే ఉండాలని ఏం లేదు, కొన్ని పనిచేయవచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు, లిటిల్ బిట్గా పనిచేయవచ్చు అంతే. iPhone 12. సో దీని ప్రాబ్లం చూద్దాం. దీనికి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, సి గ్రేడ్. చూడండి, మైనర్ స్క్రాచెస్, వర్కింగ్. ఫ్రంట్ కెమెరా వర్కింగ్, బ్యాక్ కెమెరా వర్కింగ్, 85% ఫైన్ బ్యాటరీ. బ్యాక్ కెమెరా ఇమేజ్ అనేది కొంచెం బ్లర్రింగ్ గాను ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది చూద్దాం. వర్కింగ్. కెమెరా గ్లాస్ పగిలిపోయింది. ఓన్లీ బ్యాక్ కెమెరా గ్లాస్ అనేది పగిలిపోయింది. ఆ పగిలిపోవడం వల్ల బ్యాక్ కెమెరా ఇమేజ్ బెర్ర వస్తుంది. కెమెరా గ్లాస్ పగులుతాయి అంతే కదా. సో దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు జాగ్రత్తగా క్యూసీ రిపోర్ట్ పక్కా చూసుకోండి.
ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చినాక దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేశాక మీకు ఇక్కడ చూస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇలా వస్తుంది. మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసేటతోటి ఇంతకుముందు మన ఐఫోన్ అన్నాం కదా, ప్రాబ్లమ్స్ ఇది 23,000 పడుతుంది దానికి. OnePlus నాట్ ఇంతకుముందు చెప్పా కదా ప్రాబ్లం, దాని 6,600 పడుతుంది. ఏం ప్రాబ్లం? ఓన్లీ ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్. లేదు, ఇది కెమెరా నాట్ వర్కింగ్ కదా, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా నాట్ వర్కింగ్. ఐఫోన్ వచ్చి OnePlus 70 6,000 పడుతుంది. దీని ప్రాబ్లం ఏంది? ఫింగర్ టచ్ సెన్సర్ నాట్ వర్కింగ్. ఓకే, మీరు చూసుకోండి మొత్తం. ఇలా చూసి తర్వాత నాకు ఓకే, ఈ మోడల్ నచ్చింది, ఈ మోడల్ బాగుంది, దీన్ని ఫస్ట్ QC రిపోర్ట్ చూడండి. గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ చూడండి. సపోజ్ బి గ్రేడ్ ఉంటుంది. బి గ్రేడ్ అంటే బెస్ట్ ఉంటుంది. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్లో కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 12 ఇది డి గ్రేడ్ ఉంది. దీని ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం చెప్పట్లేదు. 192 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉండకుండా ఉండదు. బట్ దీనిలో మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏదో ఒకటి ఉంటుంది, ఉండదు అయితే ఉండదు, చెప్పలేము. ఒకవేళ ఏది లేకుండా వస్తే హ్యాపీ. 19,390 రూపాయలు. దానిలో అయితే ఏ ప్రాబ్లం చూపించలేదు. రేట్ చూసుకోవచ్చు. బి గ్రేడ్ ఉంది. బి గ్రేడ్ ఎంత ప్రైస్ ఉంది? దీని ప్రాబ్లం ఏంటిది? ఐఫోన్ 12. సో వితౌట్ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు మొబైల్కి. ఛార్జర్స్ అయితే రావు ఫ్రెండ్స్. ఈ మొబైల్ అని కాదు, ఈ మొబైల్స్ ఛార్జర్స్ రావు. కొన్ని మొబైల్స్ మాత్రం యాక్సెసరీస్ పోతాను ఇచ్చినప్పుడు అందులో వస్తాయి. అది మనం చూసుకొని బుక్ చేసుకోవాలి. సో ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా, దీన్ని ప్రైస్ చూద్దాం. అది లిమిటెడ్ స్టాక్ ఉంది. చూసుకోవచ్చు. 26,240 రూపాయలు పడ్డది. ఎటువంటి ప్రాబ్లం లేదు. 26,240 రూపాయలు ఉంది మొబైల్ ప్రైస్. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. రెడ్మీ నోట్ 9, ఐఫోన్ XR చూడండి. ఐఫోన్ XR C-. నరేష్ బ్రదర్ చూడండి ఒకసారి వీడియో. నా సబ్స్క్రైబరు కింద కామెంట్ రూపంలో చెప్పాడు ఇలా చూడాలని. సో దీనికి ఏ ప్రాబ్లం లేదు. దీన్ని మనం వైట్ లిస్ట్లో పెట్టాం కదా, దానిలో చూద్దాం ప్రైస్ ఎంత ఉందని. 11,890 రూపాయలు ఉంది. ఏం ప్రాబ్లం లేదు దీనికి. చూడండి, మన ప్రాబ్లం ఉందా? హెవీ స్క్రాచెస్, లిటిల్ బిట్. వర్కింగ్ ఫైన్. చార్జర్ నాట్ అవైలబుల్, బాక్స్ రాదు. మేజర్ స్క్రాచెస్, మేజర్ డెన్స్ అంతే. సో ఐక్లూడ్ నాట్ లాక్ లేదు, ఐక్లూడ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమన్నా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ రూపంలో చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే మాత్రం మీకు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, మనకు తెలుగులో వచ్చేసి ఫస్ట్ కంటెంట్ నాది, ఇది క్యాష్ బై సూపర్ సెల్. మీరు మొత్తం చూడండి, యూట్యూబ్లో చూసి నాకు ఛానల్ కింద మెన్షన్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన వీడియోస్ పూర్తిగా చూడండి. మీరు బ్లాగ్స్ చూడకపోయినా పర్లేదు, కానీ మొబైల్స్ క్యాష్ బై సూపర్ సెల్ రీచ్ కావాలనుకుంటే, తెలుగులో మన కంటెంట్ ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం గివ్ అవేస్ కానీ అన్నీ మీకు చేస్తా. ఒక 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కాగానే గివ్ అవే ప్లాన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నా. సో అది రీచ్ అవ్వగానే చేస్తా. ఫస్ట్ వీడియోస్ మనది వెళ్ళట్లేదు, రీచ్ కావట్లేదు. రీచ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే వీడియోస్ ఫుల్గా చూడాలి. మనం ఇలా ఓపెన్ చేసి ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే రీచ్ కాదు వీడియో.
సో పూర్తిగా దాని డీటెయిల్స్ మొత్తం చూసాకే మీరు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఇంకోటి, వీడియో చూడగానే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం బూస్ట్ వస్తుంది, వీడియో కూడా కొంచెం ముందుకు వెళ్తుంది, కొంచెం రీచ్ వస్తుంది నాకు కూడా. మీరు అంతేగాని హాఫ్ మినిట్ చూసి బ్యాక్ వస్తే ఆ వీడియో రీచ్ రాదు, ఇంప్రెషన్స్ రావు, నాకు వీడియో ముందుకు వెళ్ళదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద ఛానల్ కాదు. పెద్ద ఛానల్ అయితే మీరు చూసినా చూడకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళు పోతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. మనది అలా కాదు, మన చిన్న ఛానల్, జస్ట్ కొత్త కంటెంట్తో చేయాలనుకుంటున్నా. ఈ తెలుగులో నేనే తీసుకురావాలనుకునే కంటెంట్ తీసుకొచ్చా. మీకు ఒకవేళ మీకు ఇటువంటి మొబైల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూసి నాకు క్యూసీ రిపోర్ట్ ఇట్లా అన్నీ చూసి నాకు వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఇంటి అడ్రస్, ఇట్లా హోమ్ అడ్రస్, ఇట్లా అన్నీ పెడితే నేను బుక్ చేస్తా. మీకు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇంతే ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నది. మీకు ఫుల్గా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. కంపల్సరీ ఛానల్ రీచ్ చేయండి. రీచ్ అయితేనే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందుకు తెస్తా. లేదు మాకు అవసరం లేదు, ఇటువంటి కంటెంటే వద్దు, ఈ మొబైల్స్ టెక్ కంటెంట్ మనకు తెలుగులో వద్దు, హిందీలోనే ఉండాలి, సూపర్ సెల్ ఇటువంటి సెకండ్ హ్యాండ్ అంటే ఇది ఎందుకు గురించి అంటే, మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బయట కొనే బదులు ఇందులో ఇంకా తక్కువకే దొరుకుతాయి. మన సెకండ్ హ్యాండ్స్ మొబైల్స్ అని సెల్ ప్యాంట్లకు పోతే ఎంత ప్రైజెస్ ఉన్నాయో మీకు తెలుసు, అది నేను చెప్పనవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ ఇంతకుముందు 2 years బ్యాక్ నుంచి వచ్చిన మొబైల్స్ అన్నీ అప్డేట్స్ చేస్తే అవి ఎలా డెడ్ అవుతున్నాయని నేను చెప్పనవసరం లేదు. మీకు ఫోన్స్ ఎలా డెడ్ అవుతున్నాయనేది నేను చెప్పనవసరం లేదు. కెమెరా వర్క్ చేయకపోవడము, ఏదో ఒకటి సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు మన మొబైల్స్ తీసుకొని 1 year కాగానే అప్డేట్ చేసి దాన్ని నాశనం చేసుకుంటున్నాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటారు కాబట్టి కొంతమంది ఫోన్ ప్రైజెస్ ఎక్కువ పెట్టి కొనలేకపోతారు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నాకు మంచి మొబైల్ కావాలి, ఎంత 10,000లో మంచి మొబైల్స్ కావాలి. సో నేను ఏం చేయాలి, సెల్ ప్యాంట్లోకి పోతే వన్స్ ఇప్పుడు MI 11X తీసుకున్నాను మొన్ననే, మీకు రీసెంట్గా వీడియో పెట్టా. ఆ మొబైల్ నేను తీసుకోవాలనుకుంటే సెల్ ప్యాంట్లోకి పోతే మినిమం 10,000 కిందకి అయితే ఉండదు, అంతే 10,000 పైన ఉంటుంది. సో మన బెస్ట్ ఆప్షన్ సూపర్ సెల్కి వచ్చా, మొబైల్ చూసా, బుక్ చేసా. సో వచ్చింది, నాకు బాగానే వచ్చింది. ఇంతకుముందు 1.5 year బ్యాక్ పోకో ఐఫోన్ బుక్ చేశాను నేను 4,800కి, 4,800కి పోకో ఐఫోన్ బుక్ చేశాను. అది కూడా ఇప్పటికీ నచ్చుతుంది నాకు, మీకు చూపిస్తా. చూడండి, అది ఇప్పటికీ వర్కింగ్లోనే ఉంది. సో ఇదే మీకు మొత్తం ఇప్పుడు చూస్తా. సో ఇదే నా పోకో ఐఫోన్, చూసుకోవచ్చు, ఇప్పటికీ వర్కింగ్ అని ఉంది. నా ప్రైమరీ డివైస్గా వాడుతున్నా దీన్ని, ఇప్పటికీ వర్కింగ్గా ఉంది మొబైల్, ఎటువంటి ప్రాబ్లం లేదు. రీసెంట్గా మొబైల్ తీసుకునే దాకా కూడా ఇదే ప్రైమరీ డివైస్ ఉన్నది. సో ఇప్పటికి కూడా అదే. మీరు ఇంతకుముందు ఇందులో 4 మొబైల్స్ బుక్ చేస్తాను అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీకు వీడియో ఫుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు తెలుగులో ఇటువంటి కంటెంట్ కావాలి, ముందుకెళ్ళాలి కంటెంట్ అనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇలాంటి మొబైల్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ వాట్సాప్లో చాట్ చేయండి. సో ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి. ఇంకేం చేయాలి, ఎలా చేయాలని మీరు మెన్షన్ చేస్తే నేను చేస్తాను. హిందీలో ఉన్నాయి ఫ్రెండ్స్, హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి, తెలుగులో లేదు. ఫస్ట్ ఛానల్ నాది, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లేదు మాకు అవసరం లేదనుకుంటే అలా కూడా కామెంట్ చేయండి. నాకు మొత్తం ఆపేస్తా, ఈ వీడియోతోనే కంప్లీట్గా సూపర్ సెల్ అకౌంట్ని ఆపేస్తాను. నాకేం రాదు ఫ్రెండ్స్ ఇట్లా వీడియోస్ చేయడానికి తప్ప ఏం లేదు. మీరు మొబైల్స్ బుక్ చేశాక, ఒకవేళ మొబైల్ వచ్చాక చిన్న వీడియో క్లిప్ చేయండి. ఎలా అంటే మొబైల్ బాగుందని, అంటే బాగుందంటే బాగాలేకుండా బాగుందని కాదు, మొబైల్స్ వచ్చింది ఇలా వచ్చింది షూట్ చేయండి. ఇప్పుడు మొబైల్స్ ఇప్పేటప్పుడు వీడియో షూట్ చేయండి. వీడియో షూట్ చేసి దానిలో కెమెరా ఓపెన్ చేసి కెమెరా ఎలా ఉంది, బ్యాక్ కెమెరా ఎలా ఉంది, సో ఓవరాల్గా మొబైల్ ఎలా ఉందని నాకు చిన్న వీడియో క్లిప్ నాకు పంపించండి. అది నేను ఛానల్లో పెట్టుకుంటాను. అంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో.
అర్థమైతే సపోర్ట్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటితోనే ఇది ఆపేస్తా. ఇక లేదు రీచ్ కాలేదంటే ఇక్కడితోటే ఛానల్ ఆపేస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.